നമുക്ക് ദൈവം സമയം തരുന്നു, ധനം തരുന്നു, ആരോഗ്യം തരുന്നു. നമ്മളത് എന്തിനു വേണ്ടി ഉപയോഗിക്കുന്നു, ഏത് കാര്യത്തിന് വേണ്ടി ഉപയോഗിക്കുന്നു കർത്താവ് നോക്കിക്കൊണ്ടിരിക്കുകയാണ്. അവൾ എങ്കിൽ നല്ല പ്രവൃത്തിയാണ് ചെയ്തിരിക്കുന്നത്. ഇവിടെ ഇരിക്കുന്ന കുഞ്ഞുങ്ങളെ ഞാൻ കണ്ട് പലരും ഇവിടുന്നുണ്ട് కరజోడికి నేను కాడువాడయ్యా ఇష్టం. ఇక్కడ చిన్న పిల్లలు ఉండి ఏడిచిలో నేను చూశాను. పోయిన సోమవారం ఈ మరణ వార్త విని తర్వాత కొంచెం పిల్లలందరూ ఏడుస్తున్నారు. ఇక్కడ డ్రైవర్ ఉన్నారు నాతో పాటు. నేను మోక్షంలో వెళ్ళినప్పుడు ఆయన నాతో ఉండి చెప్తున్నారు, నాకు మరలా ఎవరు అన్నం పెడతారు. చాలా ఉండి ఏడుస్తున్నారు. స్తోత్రం దేవుడారా, ఈ పిల్లలందరూ స్తోత్రం వారికి తల్లి అలాగా ఉండి మంచి క్రియలు పిల్లల కొరకు చేశారు. స్తోత్రం హల్లెలూయా. నీళ్ళు మనం త్రాగినప్పుడు అది కూడా దేవుడి నామానికి మహిమ రావాలి. మన పుట్టడం, మన బ్రతకడం, మన మరణం ఇదన్నీ ఎవరి నామానికి మహిమ కలుగుతుంది? దేవుడి నామానికి మహిమ కలుగుతుంది. ఒకవేళ రోగం వచ్చినా, కష్టం వచ్చినా, స్తోత్రం లాజర్ రోగం వచ్చినప్పుడు యేసు ప్రభు దగ్గరే విషయాలు పంపించారు, చెప్పారు. అప్పుడు యేసు ప్రభు చెప్పారు, ఈ రోగం మరణం కొరకే కాదు, దేవుని నామ మహిమ కొరకే జరిగిస్తుంది. హల్లెలూయా. మరి శరణి చేసి ఒక్కొక్క ఊరిలో ప్రాంతములు వెళ్ళి దేవుని పరిచర్య చేసినదే నేను నమ్ముతున్నాను. 100% కూడా దేవుడి నామానికి మహిమ కలిగింది. స్తోత్రం హల్లెలూయా. స్తోత్రం. దాన్ని బట్టి మనకు దుఃఖించడానికి అవసరం లేదు. స్తోత్రం. దేవుని సన్నిధానం ఉన్నారు, ఆ పరిచర్య ముగించి దేవుని సన్నిధానం వెళ్ళారు. స్తోత్రం. కాబట్టి స్తోత్రం. ఈ రోజు మనం ఇప్పుడు 1 కొరింథీ 15 అధ్యాయమును మనం చదివాము. ఆఖరి వచనం ఒకసారి చదవండి. 1 కొరింథీ 15 అధ్యాయం ఆఖరి వచనం 57 అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ స్తోత్రం చెల్లించండి. యోగమైన యుగ సమాప్తి వరకు తోడుగుంటాను వాగ్దానం ఇచ్చిన దేవుడు. ఆ క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎవడు మనలను ఎడబాపున తర్వాత ఒక నిమిషం. దినమెల్లా మనం ఎలాగుంటాడా? వధింపబడిన అంటే రోజు మనం ఎవరి కొరకు చనిపోవడానికి సిద్ధంగా ఉండాలి. మన దేవుని కొరకు. స్తోత్రం. వధింపబడిన వారము గొర్రెపిల్లలకి. ఓకే చదువుకోండి. ఎంచబడి ఉన్నాం. అయినను ప్రైజ్ ది లార్డ్. ఎలాంటి సమస్య మనకు వచ్చినా వీటన్నిటిలో అత్యధికమైన మనం ఏమవుతారు? విజయం పొందాలి. స్తోత్రం చెల్లించండి. జయించిన వాడు మనకు తోడుగా ఉన్నాడు. రోగమైన, కష్టమైన, ఆపదలైన, మనకు దుఃఖమైన కింద ఉంది. కింద చదవండి. మరణమైనను. అందరు చెప్పండి. ఏంటి? మరణం వస్తుంది. మనకి ఎక్కువ బాధమైన విషయం మరణం. మరణమైనను, జీవమైనను, దేవుడు మనకున్నాడు. గొప్ప దేవుడు మనకున్నాడు. గొప్ప దేవుడు మనకున్నాడు. గొప్ప దేవుడు మనకున్నాడు. గొప్ప నామము యేసు నామం. గొప్ప నామము యేసు నామం. గొప్ప నామము యేసు నామం. గొప్ప నామము
వచ్చుచున్నారు. ఆమేన్. యేసు త్వరగా వచ్చుచున్నారు. యేసు త్వరగా వచ్చుచున్నారు. యేసు త్వరగా వచ్చుచున్నారు. హల్లెలూయా 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 హల్లెలూయా. వాక్యము మనకున్నది. గొప్ప వాక్యము మనకున్నది. గొప్ప వాక్యము మనకున్నది. గొప్ప వాక్యము మనకున్నది. హల్లెలూయా హల్లెలూయా. థాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అబ్రహాము తెలియలేదు. ఆ పిలుపు వీరి ముందుకు వెళ్ళారు. నేను నమ్ముతున్నాను వాణి గారిని దేవుడు పిలిచారు. సూసన్ గారు కాదు, ఎవరు పిలిచారు? సూసన్ గారిని దేవుడు పిలిచారు. దేవుడి సన్నిధికి వెళ్ళిపోయారు. మరి ఉంటూ దేవుని వాక్యం అందిస్తూ ఇక్కడ పోర్ట్ క్వార్టర్స్ దగ్గర మరి అక్కడ ఒక సహోదరుడు సంఘాన్ని ప్రారంభించారు. ఆ సంఘంలో దేవుని వాక్యాన్ని అందించడానికి వస్తూ మరి ఆయన ఈ పరిచర్య ఆయన ప్రారంభించడానికి దేవుడు సహాయం చేశాడు. మరి ఆయన యవన కాలంలో ఆయన ఒక ఆశ, కేరళ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఒక ఆశ. అనేకమైన సంబంధాలు ఇచ్చాయి, ఆంధ్ర సంబంధాలు ఇచ్చాయి, ఒరియా సంబంధాలు ఇచ్చాయి, మరి అనేకమైన సంబంధాలు ఇచ్చాయి. కానీ ఆయన ఒకే గురి, కేరళ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. మొత్తానికి దాని యొక్క ఆశను బట్టి సర్వశక్తి గల దేవుడు మరి సూసమ్మని దేవుడు ఏర్పాటు చేసి మరి వారు వివాహం చేసుకునడానికి మరి ఈ ప్రాంతంలో ఏ ప్రాంతంలోకి వచ్చి దేవుడి వాక్యాన్ని అందించి ఏ ప్రాంతంలో సువార్త చేశాడో ఆ ప్రాంతంలోనే మరి ఆ ప్రాంతంలో సేవ ప్రారంభించడానికి మరి దేవుని యొక్క మహిమాత్మగా సేవ వెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆవిడకి సహాయం చేసి ఉన్నాడు. మరి ఇంతవరకు గత మరి 26 years ఓకే 26 సంవత్సరాలు నేను కూడా సేవ ప్రారంభించి 26 సంవత్సరాలు అయింది. అలాగా ఇద్దరు కూడా దగ్గరే ఉన్నాం. అయినప్పుడు దగ్గర ఉన్నప్పటికీ కాంటాక్ట్స్ తక్కువే. ఆయన సేవ ఆయన పరిచయం అయింది, నా పరిచయం నాది. బిజీగా ఉండడం వల్ల తరచుగా కలవట్లేదు. అయినప్పటికీ మరి పరిచయంలో దేవుడు వారిని దీవించి ఆ కుటుంబంలో వారి ఏకాత్మ కలిగిన వారిగా పనిచేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశాడు. మరి మనిషి యొక్క మనం ఇది మట్టి శరీరం, బంగారం కాదు కదా. ఎవరైనా బంగారం అనుకుంటే చూడండి, మట్టేనా మనందరం? ఒప్పుకుంటారా లేదా? ఒప్పుకుంటారా? మట్టేనా ఒప్పుకుంటారా? లేకపోతే రుజువు చేస్తారు. రుజువు చేయడం చాలా సులువు. చేతులు గట్టిగా బాగుంటే ఏమొస్తుంది? చక్కగా సబ్బు అరిగిపోయినంత వరకు బాగా తోమేసి మళ్ళా తోమితే వస్తుంది, మట్టి వస్తుంది. కనుక ఎవరు మట్టి కాదన్నా మనం అందరూ మట్టే. మట్టిలోని ఈ యొక్క తీపడ్డాము కనుక అందువల్ల యోగ గ్రంథంలో అంటాడు, ఇది మట్టి గుడారం ఎప్పుడుకైనా ఏమవుతుంది? శిథిలమైపోతుంది, చిరిగిపోతుంది. ఎందుకంటే మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు మేము గొల్లలపాలెంలో ఉండేవాళ్ళం. తెలుసా గొల్లలపాలెం? అలాగే సెంట్రల్ జైలు ఉండేది, అక్కడ ఉండేవాళ్ళం ఐపీసీ చర్చిలో. అక్కడ మాకుండేది ఆ పాక ఇల్లు మట్టి గోడలు ఉండేవి. నేను చిన్నప్పుడు మట్టి గోడలు ఉండేవి. వర్షానికి వచ్చినప్పుడు ఏమైందంటే అది కరిగిపోతూ ఉండేది. అప్పుడు విశ్వాసులందరూ ఏం చేశారు? మట్టి పెట్టి మెత్తి దాని తర్వాత పేడతో ఏం చేసేవారు అనగా ప్రతి 2 నెలలకి 3 నెలలకి అది నలుగుతూ ఉండేవారు. ఎందుకంటే ఇది మట్టి ఇల్లు కనుక ఏమవుతుంది అనగా వేట్లు వేస్తూ ఉంటుంది, నోరు తెరిచేస్తూ ఉంటుంది, ముక్క మొక్కలు ఊడిపోతూ ఉంటాయి కనుక
దాన్ని ఎప్పుడు రిపేర్ చేస్తూ ఉండాలి. అదేవిధంగా మనం కూడా ఏమై ఉన్నాం, మట్టి శరీరం కనుక ఈ మట్టి శరీరానికి అనేక రిపేర్లు వస్తూనే ఉంటాయి. చాలామంది ఏమనుకుంటారంటే దేవుడిని నమ్ముకున్నారు కదా, నీకు ఎందుకు రోగాలు రావాలి, దేవుడిని నమ్ముకున్నారు కనుక నీకు ఎందుకు ఈ వ్యాధులు రావాలి అని అడుగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడిని నమ్ముకున్నప్పటికీ, దేవుని సన్నిధిలో మనం ఎదుగుతున్నప్పటికీ ఈ మట్టి శరీరం కనుక ఈ మట్టికి ఏమవుతుంది అనగా ఎప్పుడు ఏం కలుగుతున్నాయి, ఏదో ఒక రోగము, ఏదో ఒక కష్టము, ఏదో ఒక బాధ, ఏదో ఒక వేదన మనకి ఏ కలుగుతూనే ఉంటాయి. వేదనలు, బాధ, దుఃఖము, ప్రయాసము తన జీవితంలో అనేకమైన పొంది 28వ తారీఖున 7:30కి ఈ లోకము నుండి ఏం చేశారనగా వేరుపరిచి ప్రమోషన్ ఎక్కడికి వెళ్ళిపోయారనగా నిత్యమైన విశ్రాంతిలోకి వెళ్ళారు. ఇంకా ఆమె పాని గారి గురించి ఆలోచించట్లేదు, జూలీ గురించి ఆలోచించట్లేదు, వాళ్ళ అక్కల గురించి చెల్లి గురించి ఆలోచించట్లేదు, వారి కుటుంబంలో ఎవరి గురించి ఆలోచించట్లేదు. ఆమె ఎక్కడ నిత్యమైన ఇక్కడ ఉన్న విశ్వాసులు ఎవ్వరి గురించి, ఇక్కడ ఉన్న పిల్లల గురించి ఎవ్వరి గురించి ఏం చేయలేదు అనగా ఆలోచించట్లేదు. నిత్యమైన విశ్రాంతి. అందువల్లే క్రీస్తులో ఉన్న వారి మరణాన్ని చనిపోయారు అనం ఏమంటాం, నిద్రించుచున్నారు. ఇప్పుడు మన సహోదరి గాఢ నిద్రలో ఉంది. నిద్రించుచున్నావు అంటే ఎందుకంట, నిద్రించుచున్న వాడు ఏం చేస్తాడు, తప్పగా లేస్తాడు. ఎప్పుడు లేస్తాడు, యేసుప్రభు ఎక్కడికి వస్తాడు, మధ్యాకాశంలో. 2 రాకడ, ఇది ఎన్ని రకాలుగా ఉన్నాయి, 2 రకాలుగా. ఒకటి రహస్య రాకడ, 2 బహిరంగ రాకడ. రహస్య రాకడ మధ్యాకాశంలో తన కడమూల శబ్దము ఊదగా ఎవరు లేస్తారు, విశాఖ సెమిటరీలో ఉన్న వాళ్ళందరూ లేచిపోతారు కదండి. లేస్తారా, ఎక్కడండి బాబు, సమాధికి వెళ్ళి 4 కొవ్వొత్తులు వెలిగించేసి అక్కడ ప్రార్థన చేస్తే అక్కడికి వెళ్ళిపోతాం అవుతుందండి. జస్ట్ మీకు ఒక పరలోక రాజ్యానికి మనం ఎప్పుడు చచ్చిపోతాం మనకి తెలియదు కదా, దాని ముందు ఒక ప్రిపరేషన్ ఇస్తున్నా. మీరు ఈ లోకం మరణించిన తర్వాత ఏమి చేసినా ప్రయోజనమేమి, జ్ఞాపకాలు కూడి కాదు. మీరు పెట్టింది ఏమంటే ఓదార్పు కూడి కాదు. మా చర్చలో ఈ బ్యాన్లు కూడా పెట్టాలి గొప్ప. ఓకే, మరణించిన వారు మరణించారు, అయిపోయారండి. ఇక వారి గురించి ఆలోచించారు. ఒక బోధన పెట్టినందువల్ల, ఏదో చేసినందువల్ల ఏ ప్రయోజనం మరణించిన వారికి లేదు. మన జోబులు ఖాళీ ఉంటాయి. రాశాడు కానీ 2 ఒకేసారిగా ఎంత రెప్పపాటులో మృతులైన వారు, సజీవులైన వారు అందరూ ఏమవుతారనగా, భక్తులు మనం ఏం చేస్తామనగా చూస్తాము. మన పితృలు, మన తల్లిదండ్రులు, మన సహోదరి, మన కుటుంబస్తులు ఎవ్వరు మరణించినప్పటికీ ఆ మధ్యాకాశంలో మనం ఒక్కొక్కరు ముఖాముఖిగా ఏం చేస్తామనగా చూడబోతున్నాం. ఆ చూడాలంటే మనకేం కావాలి, సిద్ధపాటు కావాలి. కనుక ఈ మన సహోదరి సూసమ్మ గారి యొక్క మృతదేహం ముందు మనం ఉంటుండగా రేపో మాపో మనకు తెలియదు. కేరళలో చాలా మంది పెట్టులో రాస్తారట. అంటే మనం ఎక్కువగా మనం ఆంధ్రలో ఉండే అలవాటు, కానీ కేరళకి వెళ్ళడం చాలా తక్కువ. కనుక ఇవాళ నేను, రేపు నీవేమో అనగా పెట్టి తీసుకుని వెళ్తున్నప్పుడు చదివిన వాళ్ళు అందరూ అంటారు, ఇక దాంట్లో ఉన్న ఆ పెట్టులో ఉన్న ఆ యొక్క మృతదేహం చెప్తుంది, ఇవాళ నేను వెళ్ళిపోతున్నానని నేను ఏమనుకోక రేపు నీవేమో. కరెక్టే, మనం ఏం చెప్పలేం. రేపు బంధం ఎవరిదో చెప్పలేం. ఇవాళ ఎంత కబుర్లు ఆడుతున్నాం, రేపు ఒకవేళ ఈ సమాధి కార్యక్రమం రావడానికి నాకు అవదేమో అంటే నేను గ్యారంటీ లేదు, నాకే భయం లేదు. చాలా మంది భయపడుతున్నారు, కానీ నేను భయపడతాను. ఎందుకంటే రేపు సమాధి కార్యక్రమం రావాలంటే నేనేమై ఉండాలి, సజ్జులుగా ఉంటానో లేదు నాకు. కానీ నేనే కానీ మరణిస్తే ఎక్కడికి వెళ్ళాలి, దేవుడి రాజ్యానికి. నేను దేవుడి రాజ్యానికి చేరాలంటే నా సిద్ధపాటు నేను సిద్ధపరచుకోవాలి. కనుక మనము జీవించి ఉండగానే మన దేవుని వాక్యాన్ని పరిపూర్ణలో పడతాం. ఈ లోకమైన ఆలోచనలు, ఈ లోకమైన నడతలు,
ఈ లోకమైన కులాలు, ఈ లోకమైన మతాలు, ఈ లోకమైన ఆచారాలు, ఈ లోకమైన సుఖాలు, ఈ లోకమైన ఆనందాలు, ఈ లోకమైన అలంకారాలు, ఈ లోకమైన కార్యాలు అన్నిటి గుడ్ బై చెప్పి దేవుని దగ్గరికి మన జీవితాలు ఏం చేద్దామనగా సమర్పించుకున్నాం. దేవుని యొక్క రాజ్యం. దేవుడికి డబ్బు ఇస్తే పరలోకానికి వెళ్ళాం, దేవుడికి అర్పణలు అర్పిస్తే పరలోకానికి వెళ్ళాం, దేవుడు మెచ్చుకుంటే పరలోకానికి వెళ్ళాం. సర్వశక్తి గల దేవుడు మన హృదయాంతరాంగములను ఏం చేస్తాడనగా పరిశోధించేది. మన సిద్ధపాటు ఆయన చూస్తున్నాడు. మన సిద్ధపాటు కలిగిన వారుగా మనం తీర్చబడగలిగినట్లయితే మనం ఎక్కడికి వెళ్తామనగా నిత్య రాజ్యానికి. కనుక నా యొక్క గురి మనం ఒక్కొక్కరు ఎక్కడికి వెళ్ళాలనగా నిత్య రాజ్యం. నా విశ్వాసం నేర్పించేలేదు. మీరు దేవుని రాజ్యానికి చేరకపోతే మా ప్రయాసం అంతా నేనగా మీరు అగ్నిగుండలో పడిపోయి ఒరే పాదిరి నా డబ్బం తినేసావా, నువ్వు వంద మీద చేసుకున్నావా, నువ్వు పర్వతానికి వెళ్ళిపోయావు, మా పని నరకానికి వెళ్ళిపోయావు, అప్పుడు మమ్మల్ని గద్దించలేదు, మమ్మల్ని తిట్టలేదు, మమ్మల్ని సరిచేయలేదు అంటే లాభమే. కనుక ఇప్పుడే అందువల్లే ఖచ్చితంగా దేవుని యొక్క మాటలను తెలియజేయడానికి కారణం ఏంటంటే నువ్వు సత్యమును అనుసరించి సత్యానుసారముగా నువ్వేం చేయాలనగా జీవించాలి. అప్పుడు దేవుని యొక్క రాజ్యానికి మనం చేర్చవాలి. లేకపోతే ఎవరైనప్పటికీ, పాస్టర్ గారైనప్పటికీ, బిషప్ అయినప్పటికీ, లేకపోతే రైట్ రెవరెంట్ అయినప్పటికీ, ఎవరైనప్పటికీ ఈ లోకములో ఈ హోదాలు కానీ దేవుడి రాజ్యములోనికి ఈ హోదాలు పనిచేయవు. దేవుడి రాజ్యానికి వెళ్ళాలంటే క్రీస్తు రక్తములో కడగబడి ఆయన ఆత్మచేత ముద్రింపబడి దినదినము 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 దేవుని యొక్క వాక్యానుసారంగా మన జీవితాలు మనం ఏం చేయాలనగా కట్టుకున్న వారిగా తెచ్చబడతాం. దేవుని యొక్క సన్నిధిలో ఎదుగుదా, దైవ కృపను పొందేవారిగా తెచ్చబడదా. సర్వశక్తి గల దేవుడు మరొకరిని దీవించి ఆశీర్వదించి బలపరిచి దేవుని యొక్క వాక్యమును మన హృదయంలో భద్రపరుచుకొని దేవుని యొక్క రాజ్యము కొరకు మనం సిద్ధపడదా. సర్వశక్తి గల దేవుడు దీవించి నడిపించును. క్రైస్తవుడా మరవా ప్రమోషన్, ఇదొక ఇది మళ్ళా తిరిగి ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన తిరిగి మనల్ని తీసుకొని వస్తాడు అనే దేవుని యొక్క వాక్యాన్ని మనము గ్రహిస్తున్నాం. It is written in the word of God, for the children of God there is no death. మనం దేవుని వాక్యములో మనం చదివినట్లయితే క్రీస్తు యేసునందు వారికి మరణము లేదు. They are victorious over death. మనము మరణమును అనగా నిత్యమైన మరణమును మనము జయించి ఉన్నాం. But those who doesn't believe in God or those who don't know Jesus, they have two deaths. అయితే ఎవరైతే యేసు క్రీస్తునందు విశ్వసించారో వారికి రెండు మరణాలు ఉన్నాయి. In front of the white throne judgment, the second death, and they will be pushed into the eternal lake of fire. అయితే యొక్క తెల్ల సింహాసనము అంత్య యొక్క తీర్పులో వారు నిత్యమైన మరణములోనికి అగ్నిగుండములోనికి వారు త్రోయబడతారు. Therefore, one point, Susamama's this separation is a point of hopeful experience for all of us. అయితే ఈ యొక్క సుసమ్మ గారి యొక్క మరణము మనకందరికీ ఒక నిరీక్షణ కలిగించే నిరీక్షణ స్పదమైన మరణమై ఉంది. And we will be with her one day in eternity together with Jesus. అయితే మన నిత్యమైన రాజ్యములో మనమందరం కలిసి ఒక దినము జీవించబోతున్నాం. This time I personally also give our hearty condolence to pastor and daughter and all the family members and brothers and sisters over ఈ here. సమయంలో మా కుటుంబం తరపున అదవసకుల పారి గారికి, వారి కుమార్తె, వారి కుటుంబస్తులకి, సంఘము అందరికీ మా యొక్క హృదయపూర్వక యొక్క
ఓకే condolence. ఓదార్పును మీకు తెలియజేస్తున్నా. Let us pray one time. ఓ ప్రార్థన చేద్దాం. Let us close our eyes. మరి కళ్ళు మూసుకుందాం. Father, in the name of Jesus, we come unto your presence, దేవాని పాదము దగ్గరికి వస్తున్నా. committing this whole people here presented and the dear family, dear pastor, dear daughter, and all the family into thy hands. దేవా ఇక్కడ కూడిన వారి మీదను దైవ సేవకుల్ని మరి బిడ్డని మరి కుటుంబస్తులందరినీ కూడా నీ చేతులకు అప్పగిస్తున్నా. Fill everyone with thy hope and with thy presence, O Lord. ఇక్కడ ఉన్న వారందరికీ ఒక నిరీక్షణ కలిగిన వారుగా, ఒక సమాధానం కలిగిన వారుగా, నీ సన్నిధిని అనుభవించే వారుగా వారు చేయమని ప్రార్థన చేస్తున్నా. In tonight and tomorrow's service into thy hands. దేవా ఈ రాత్రి రేపు జరుగుతున్న ఆ యొక్క భూస్థాపన కార్యక్రమంలో మీ కృప దయచేయండి. Lord Jesus, lead it in thy way, O Lord. దేవా నీ యొక్క కృప ద్వారా నీ చిత్త ప్రకారం నువ్వు నడిపించమని ప్రార్థన చేస్తున్నా. I pray for all those who are traveling and those who are planning to come for this tomorrow's funeral service. రేపు ఈ యొక్క కార్యక్రమానికి భూస్థాపన కార్యక్రమం వచ్చి రావాలని ఆశించు ప్రయాణం చేస్తున్న వారు, రావాలని ఉద్దేశించిన వారు అందరినీ మీరు సురక్షితంగా నడిపించండి. Let thy divine providence be upon every one of us. దేవాని యొక్క మా యొక్క పరలోకపు కాపుదల కృప ప్రతి వారికి దయచేయండి. Thank you, Lord. In Jesus' name I pray. దేవాని యొక్క ప్రార్థనని నామములో అడుగుచున్నాము తండ్రి. Amen. నవయీడంతా నీవే, నవయెరూషలేం పార్పిడంతా నీవే, వాసమోర్కుమో, వాసమోర్కుమో, ఆనందగొండు మీరేయును వారిసే మోదమేరునే, ఆనందగొండు మీరేయును వారిసే మోదమేరునే. హల్లెలూయా. సదాకాలము నీతో జీవిత
సంతోషంగా ఉన్నారు, నెమ్మది పొందుతున్నారు, నిత్య విశ్రాంతిగా వారు ఉన్నారు. మన నిరీక్షణ కూడా నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, చల్లని చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. నిన్ను చేరాలని ఆరాధనే ఆశ యేసయ్యా.
పరిశుద్ధుడా జీవాధిపతి దయగల ప్రభు, మరొకసారి పాదశంలో నీ పాపం దగ్గర రావడానికి నీ కృపను మాకు ఇచ్చారు. ముఖ్యంగా ప్రభు ఆ యొక్క పారిశ్రమలో మా సహోదరుడు నీ దాసుడు ప్రభా ఫిలిల్ పాని గారు తన యొక్క జీవితాన్ని ప్రభా పిలిచి ప్రత్యేకపరిచి ఈ ప్రాంతానికి తీసుకుని వచ్చి వీడు ఆశించిన విధముగా ప్రభా వీడికి జతను అనుగ్రహించి వారి కుటుంబ జీవితంలో కుమార్తెను అనుగ్రహించి సేవా పరిచయించి ప్రభైతే ఈ యొక్క విడబడిన దేహము జరగడానికి ప్రభు ఏ విధమైన అడ్డువాడులు కాకుండా ఏ విధమైన వ్యాధులు బాధలు నేను గణపరచబడడానికి కృప దయచేయండి. నిరీక్షలేని ఇతరుల వలె మీరు దుఃఖపడుతున్న నిమిత్తం నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మి ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చాడు. మేము ప్రభువు మాటలు బట్టి మీతో చెప్పినదేమనగా ప్రభు రాకడ వరకు సజీవులను నిలిచి మనము నిలిచించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధించారు. ఆ పాఠంతోనూ ప్రధాన దూతల శబ్దముతోనూ దేవుని బోధతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చిన క్రీస్తునందు మృతులైన వారు మొదటి వ్యక్తులు. ఆ మీదట సజీవులై నిలిచి మనము ఆయన వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటూ ఆకాశ మండలంలో మేఘముల మీద కొనుక్కోబడదు. కాగా మనము సదాకాలము ప్రభుత్వంతో కూడా ఉండము. దేవుడు మహాకరుడ గొప్పవాడానికి స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో ఈ పరిశుద్ధ సన్నిధిలో ఈ విధంగా నిశ్చయంగా కూడుకుని నేను స్తుతించడానికి ఈ మంచి అవకాశం ఇచ్చారు. ప్రత్యేకంగా తండ్రి దాసులు మీరు ఆర్య గారు ప్రభు వారి జీవితంలో తండ్రి జరిగిన విషాదం ప్రత్యేకంగా నీ దాసురాలను నీ మహిమను పీల్చుకున్నావు తండ్రి. ఆమె నీ మహిమలో ఉన్నది. అది ఆమె కొరకు మేము ఇంకా ప్రార్థన చేయట్లేదు, కానీ విడిచిపెట్టబడిన నీ దాసులు వారి కుటుంబం వారి పాప వారి ప్రతి ఒక్కరిని ఆదరించు. ఉదయకాల సమయంలో ఈ భూస్థాపన కార్యక్రమం కొరకొని ఈ ప్రత్యేకమైన కార్యక్రమంలో ప్రభా నీ దాసులు నీ వాక్యం ప్రభు అందించిన ఉండగా ప్రతి మాటలు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఆదరణ కలిగించే మాటలుగా చేయి. నీ జీవపు మాటలు ప్రతి ఒక్కరి హృదయాల్లో ఓ ప్రభా నీవే ప్రసరింపజేయమని ప్రార్థిస్తున్నాను. నీ అభిషేకం నీ దాసులకు దాయిచ్చే ఈ కార్యక్రమం అంతా కూడా జయప్రదంగా జరిగించమని ఏస్తున్నావు పెట్టుకున్నాను తండ్రి. అంచెలు పొందు నట్టి ఉదయంబున భక్తులార కోడి రండి అంచు విరుచుచుండగా నేను కూడా చేరియుందు నచ్చట. నేను కూడా చేరియుందు, నేను కూడా చేరియుందు, నేను కూడా చేరియుందు, నేను కూడా చేరియుందు నచ్చట. ఈ సమయంలో మనము దేవుని వాక్యం విధాము. సోదరి రేచల్ ఆమె చాలా కాన్ఫిడెంట్ woman of God. When she was married to Pastor Pani, the ministry was not this much. Yet, though she was comfortably living with his parents and sisters for years, because of her commitment, we were able to rejoice. Of course, that word may not be right, but still we have a pleasant hope in Jesus Christ. Lord, one day she is going to rise first before the people who are living, and we will see her again. Now, Pastor, the man of God, Reverend Espan,
కూడా ఉన్నారు. నాకు తెలిసి చాలా మంది ఉత్సాహంగా ఉన్నారు. ఇది విచారించవలసిన సమయమే, కానీ సంతోషించవలసిన సమయం కూడా. I know Pastor Padi for a long time, almost more than a couple of decades. Since he was here, I know him. And we spent time together, prayed together, cried together, laughed together. There was a very precious times we spent together in the ministry when he was going through difficult situations. The Lord enabled me to be with him, to pray with him. కానీ సేవా జీవితంలో ఇది మామూలు. This is not abnormal. This is not something that never happens. This is very normal. Every man, every woman that was born has to die. పుట్టిన ప్రతి వారు కూడా ఈ రోజులు ఎలా వెళ్ళాల్సిందే. ఒక 3 విషయాలు మీతో ఉదయం చెప్తాను. Jimmy, would you like to join me? Maybe easier to speak in English and translate it to Telugu. That will save more time there. But it was not an easy life for him. కానీ యోబు జీవితం అంత సులభదాయకంగా ఏమీ లేదు. It has gone through a lot of difficult situations. None of us has gone through in our lives. ఈ భూమి మీద మనలో ఎవరు కూడా వెళ్ళినటువంటి క్లిష్టమైన పరిస్థితులు గుండా యోబు వెళ్ళవలసి వచ్చింది. But he considered to be the righteous man. కానీ ఆయన నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. He raised 3 questions that the world is facing today. ఈ రోజు ఈ భూమి మీద ఈ లోకం ఎదుర్కొంటున్న 3 ప్రశ్నలు ఆయన ఎత్తి చూపించాడు. There are more than 7 billion people that live in the world today. ఈ రోజు 700 కోట్ల మంది కంటే ఎక్కువ మంది ఈ భూమి మీద నివసిస్తూ ఉన్నారు. But every human being has to go through this. అయితే ప్రతి మానవుడు కూడా ఈ 3 ప్రశ్నల గుండా వెళ్ళవలసింది. Irrespective of caste, creed and country that you belong to. కుల మత జాతి భేదాలు లేకుండా ప్రతి మానవుడు ఈ పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. And there are so many problems that human beings are facing, but many times we don't find answers in this world. చాలా సార్లు మనం ఎదుర్కొన్న సమస్యలకి పరిస్థితులకి చాలా వాటికి మన ప్రశ్నలకు జవాబు దొరకనట్లుగా ఉంటుంది. But I want to share this morning that Jesus is the only answer for every human problem. అయితే ఈ రోజు మానవుని యొక్క ప్రతి సమస్యకి యేసుక్రీస్తే జవాబుని ఈ రోజు మీకు ఉదయం తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. I will start from his resurrection. నేను ఆయన పునరుత్థానం నుండి ప్రారంభిస్తాను. One of the questions Job raised is in Job chapter 14 verse 14. Job 14:14. 14 వచనం యోబు ఈ విధంగా అడుగుతున్నాడు. If a man dies, shall he live again? ఒకవేళ మానవుడు చనిపోతే తిరిగి జీవించగలడా? Many people think death is the end of human life. చాలా మంది ఈ భూమి మీద మరణమే అంతమని అనుకుంటారు. They think that there is nothing else after death. ఒకసారి చనిపోయిన తర్వాత ఇంకేమీ లేదు అని అనుకుంటారు. But for us, death is the beginning of the eternal life. అయితే మనకి మరణం అన్నది నిత్యత్వానికి ఆరంభమై ఉన్నది. The only blessed hope for Christians is that we don't believe in death alone, we believe in the resurrection. క్రైస్తవులుగా మనకు మాత్రమే ఉన్న గొప్ప నిరీక్షణ మనం మరణం ఒక్కదాంట్లోనే విశ్వాసం ఉంచట్లేదు కానీ పునరుద్ధానం మీద కూడా మనం విశ్వాసం ఉంచున్నాం. So many religions that exist on this earth. ఈ భూమి మీద అనేక మతాలు ఉన్నాయి. Many of them think that death is the end of their lives. ఆ మతాలన్నీ కూడా చాలా మట్టుకు ఏమనుకుంటారంటే మరణమే ఈ జీవితానికి అంతమని. But for us, death is the beginning of the eternal life. కానీ మనకి మరణం అన్నది నిత్య జీవానికి ఆరంభమై ఉన్నది. It's a bridge between the temporary life and an eternal life. అది మామూలుగా తాత్కాలికమైన జీవితానికి నిత్య జీవానికి కూడా మధ్యలో ఒక వంతెన వలె ఉన్నది. As I said, everyone that's born has to die. నేను మీతో చెప్పిన విధంగా ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు కూడా ఏదో రోజు చనిపోవాలి. The wisest man in the world, King Solomon, said, "It's better the day of the death is better than the day of the birth." మరణ దినము కంటే పుట్టిన దినం కంటే మరణ దినమే మేలని ఈ భూమి మీద గొప్ప జ్ఞాని అయిన సొలొమోను అంటూ ఉన్నాడు. That really made me to think why he could able to say that. అంత జ్ఞానవంతుడైన ఆ సొలొమోను ఎందుకు ఈ మాట అన్నాడని నన్ను ఆలోచింపజేస్తూ ఉంటుంది. The Bible tells us first when we born in sin. బైబిల్ చెప్తుంది మనం పుట్టినప్పుడు మనము